అది సూపర్ రా. నెక్స్ట్ కాయిన్ ఇది టచ్ పెట్టి. వన్ షాట్ 4 కాయిన్స్. హలో హాయ్. నువ్వా కదా అనుకుంటున్నాను. ఏంటి సినిమాకి వచ్చావా? సినిమా థియేటర్ కి సినిమా కాకుండా షాపింగ్ వస్తారా? ఓ ఇరిటేషన్ లో ఉన్నావు అనుకుంటా. అయినా రాని వాళ్ళ కోసం వెయిట్ చేసే కన్నా వచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు కదా. అదే సినిమా. అయినా నేను ఇప్పుడు పోలీసుని కాదు, ఆఫ్ డ్యూటీ. ఫ్రెండ్ లో ఫీల్ అవ్వు. వస్తావు, వెతుక్కుంటూ వస్తావు. కొద్దిగా పోయిరా. ఏంటి పోసేది? మామిడి పొల రసం. బూంద్ బూంద్ మే హై స్వాద్. ఈ వయసులో ఏ బ్లాక్ అండ్ వైట్ ఆడాలి కానీ రెడ్ చూస్తున్నాం ఏంటి? చూడండి రా, రెడ్ కూడా ఎత్తాను. కొట్లేవు ముసలోడా. కొట్లేవు కొట్లేవు. రెడ్ పడిపోతే చూడు. కొట్లేవు. నువ్వు కొట్లే. కొడతాను. సినిమాకి వెళ్ళాలి కదా, మర్చిపోయాను. నువ్వు కొట్టగలవు. కుడితే చంపేస్తానన్నా. ఆడేదో నటింతున్నాడు, నువ్వు జీవించు. రెడ్ వేసి తగలాడు. చూడు, రెడ్ వైపే చూడు. గురి పెట్టి చూడు. పడిపోవడానికి రెడీగా ఉంది చూడు. కొట్టు కొట్టు, ఎక్కబడవాలి. చూస్తా తాత. ఈ ముసలో నాగండి వరకు నెత్తున్నాడు. కొట్టు 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 కొట్ట. రెడ్ పడిపోయిందిరా. రెడ్ ఇట్స్ ఎ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఏంటి మాయ, ఏంటి మహత్యం. చూస్తా తాత. చూసా ఆ బాటలో ఈరా అబ్బదాన్ తాగే. ఒరేయ్, ఇది గణిత శాస్త్రంలోనే ఒక అద్భుతమైన కట్టవరా. అబ్బా, వైద్య శాస్త్రం రా. ఏ శాస్త్రం అయితే ఏట్రా? ఇది ఒక మెడికల్ హిస్టరీలో మెరకలిస్ట్. రేయ్, ఈ రోగాన్ని చూసి డాక్టర్లు అందరూ బెదిరిపోవడం తప్ప గేమ్ ఆడి 4 గంటలు గెలిపించిన మహానుభావుడా లేడ్రా. రేయ్, నువ్వు మా పాలిట. శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ అబదాన్. శంకర్ దాదా ఎంబీబీఎస్. అబదాన్. శంకర్ దాదా ఎంబీబీఎస్. బాబాయ్ పాడగట్టి. ఓకే ఓకే. మళ్ళీ పోద్దేదా? తీసుకెళ్ళరా. యాసన ఎక్కువసేపు ఉండకూడదు, బూట్తో కూడా అతడు పద. యాక్చువల్లీ తాత, ఒక వారం రోజులు నేను తిని తాగి ఈ రోజు ఎలాగైనా జ్యూస్ తాగించాలని సినిమాకి రాలేకపోయాను. కనీసం నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా, కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం క్యారమ్స్ పైన పెట్టాను. నన్ను క్షమించు. అంత మాట అనొద్దు. ఈరోజు మీరు వచ్చినా నేను ఇంత ఆనందపడేదాన్ని కాదు. అమ్మాయిల కోసం అమ్మా నాన్నల దగ్గర అబద్ధాలాడే వాళ్ళని చూసా, కానీ మీరు గ్రేట్. ఏ సంబంధం లేని వ్యక్తి ఆరోగ్యం కోసం తపన పడిపోయే మనిషితో ఉన్నానంటే నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. తమరికి అలా అర్థమైందండి. ఈ ఇన్సిడెంట్ తో మీరు అక్కడ ఉన్నారు. ఒక్కసారి మర్చిపోతే జారి కింద పడతాడు. చెప్పిన టైంకి రాలేదన్న కోపంతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందామని వచ్చా, కానీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఆనందంతో తిరిగి వెళుతున్నా. ఓకే, మార్నింగ్ కలుద్దాం. ఆగు, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఆటో ఎక్కు. ఏ ఇన్ఫర్మేషన్? నోరు మూసుకొని ఆటో ఎక్కు. రావే, కూర్చో. మాయా చట్నీ. అమ్ములు ఇంకా ఇంటికి రాలేదా? ఫోన్ చేస్తుంది నాకు. నాన్న. హలో, ఏమైందమ్మా? హలో నాన్న, ఏడవకు. ఏమైందో నీకు చెప్పు. నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ ఎందుకు? పక్కన ఎవరున్నారు? ఫోన్ ఇవ్వు ఒకసారి. మా డాడీ మాట్లాడతారంట. హలో, ప్రాస్టిట్యూషన్ కేసమ్మా. ప్రాస్టిట్యూషన్ కేసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? 1 అవర్ లోపు CCS కి వచ్చి స్టేషన్ బయలు తీసుకో, లేకపోతే క్యాండిడేట్ ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తా. అది కాదు. హలో, ఏదో ఎంక్వైరీ అని స్టేషన్ కి తీసుకెళ్లారంట. ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా. అసలే నెలలు నిండిందని. నువ్వు కంగారు పడకు, నేను వెళ్ళి తీసుకొస్తా.
చెప్పరా. రే ఏదో కార్ బయటకు వెళ్ళింది మా మామ అనుకుంటా. 12 దాకా వెయిట్ చేసి విష్ చేయనా లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేనా? నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే వెళ్ళిన పని మర్చిపోతావు. నీలాంటి గుర్తున్నప్పుడే పని ఫినిష్ చేసుకుని రావాలి. నాతో సొల్లాపి ముందా అమ్మాయిని విష్ చేసి నీ లవ్ మ్యాటర్ సెట్ చేసుకుని రా. ఓకే. దగ్గరలో ఏమైనా హాస్పిటల్ ఉందా? మెయిన్ రోడ్ వదిలేసి గల్లీలో పడ్డావేందన్నా? మర్చిపోయానయా, ఉందా లేదా? వచ్చిందా అన్న వెనక్కి వెళ్ళు. రైట్ తీసుకో, మళ్ళీ లెఫ్ట్ తీసుకో, మళ్ళీ రైట్ తీసుకో. ముందే వెళ్ళాలి. రైట్ తీసుకో.